క్యూట్గా ఉన్నా. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై డీజీ మినీ వ్లాగ్స్. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి మహాశివరాత్రికి అయితే వచ్చేసాను. ఇక్కడ తిప్పల వలసలో మహాశివరాత్రి సెలబ్రేషన్స్ చాలా అంటే చాలా ఘనంగా ఎంతో బాగా కూడా చేస్తారు సంబరాలు. ఇదేంటంటే ఇక్కడ వాళ్ళు 25 సంవత్సరాల తర్వాత అయితే చేసుకుంటున్నారు. అంటే మా డాడీ సైడ్ వాళ్ళంతా కలిపి చాలా అంటే చాలా బాగుంటుందండి. నైట్ జాగారానికి అయితే అందరం రామతీర్థం కూడా వెళ్తాము. ఇదేంటంటే సాటర్డే అండ్ సండే కూడా అవుతుందండి. చాలా బాగుంటుందండి. తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైనా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నా మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంట బెల్ కూడా ప్రెస్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అదిగోండి వచ్చేసాం. చూడండి మా దేవుడిల్లు ఎంత కలగా ఉందో, ఎంత ముస్తాబు చేశారో చూసారా పువ్వులతో. చాలా అంటే చాలా బాగుంది కదా. మహాశివరాత్రి సంబరాలు మొదలయ్యే ముందు కొన్ని కార్యక్రమాలు అయితే చేస్తారనమాట. అదిగోండి కనిపిస్తుంది కదా, అది మొగల డొంక. దాన్ని ముందుగా ఎంచుకొని దానికి పసుపు బొట్టు కుంకుమ బొట్టు పెట్టి ఆ దాసులు వారు దాన్ని కొట్టి మా పెదనాన్న భుజం మీద వేస్తారనమాట. అలాగే దీనికన్నా ముందు పుట్టమన్న తీసుకొస్తారండి 3 చోట్ల నుంచి. ఒకటి ఆ ఊర్లోనే తిప్పల వలసలోనే ఉన్న పుట్ట దగ్గర నుంచి మన్ను తీసుకొస్తారు. ఇంకొకటి బీచ్లో ఉన్న మన్ను కూడా తీసుకొస్తారు. అలాగే రామతీర్థాలు వెళ్ళి రామతీర్థం కోనేరులో ఉన్న మన్ను కూడా తీసుకువచ్చి ఈ మూడిటిని విడివిడిగా 3 గోపురాల్లాగా చేసి వాటి మీద మట్టి ప్రమిదలు పెట్టి దీపాలు అయితే వెలిగిస్తారనమాట దేవుడింటి లోపల. అది మీకు నేను చూపించలేను. చూసారు కదండి, మా పెద్దనాన్న భుజం మీద ఆ దుంకనైతే పెట్టి దాని మీద పసుపు క్లాత్ కప్పేసి ఇంటికి తీసుకొని వెళ్తారనమాట, ఎవరికి కనిపించకుండా. దానిని శుక్రవారం నాడు రాటైతే వేస్తారనమాట. దీని తర్వాత నుంచి శివరాత్రి సంబరాలు అయితే ప్రారంభమవుతాయి. దీన్నే గరిడి అంటారనమాట, అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఫెస్టివల్ అప్పుడు సాంప్రదాయం ఇది. చూసారు కదండి, ఇలా అయితే సమరం ప్రారంభమవుతుంది. మా పిన్ని దాసులు వారి కాళ్ళనైతే కడుగుతుందనమాట. మధ్యాహ్నం భోజనాలకైతే గోంచారు ప్రిపేర్ చేస్తున్నారు. చూసారు కదండి, ఊరందరికీ కూడా భోజనాలకైతే పిలిచారు. భోజనాల్లో ఇది చాలా స్పెషల్. గోంచారు అంటే చికెన్ చారు అంటారు, మన దాంట్లో అయితే ఉల్లిపాయల చారు అని అంటారనమాట. ఈ సంబరానికి ఈరోజు పండగకి ఇదైతే కంపల్సరీ ఇక్కడ వాళ్ళకి ఉండాలండి. సాయంత్రం అయితే పండగ యథావిధిగా స్టార్ట్ అవుతుందండి. దాసులు వాళ్ళు అలాగే మా పెద్దనాన్న బాబాయి తమ్ముళ్ళు అందరూ కూడా తెల్ల పంచలు బనీళ్ళు దాని మీద ఎర్రకొండు వాళ్ళు ధరించి బీచ్ నడువొడ్డుకైతే వెళ్తామండి. అక్కడి నుండి అసలైన కార్యక్రమాలు పూజలు అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. మీరు వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. చూశారు కదా, బీచ్కి కొంచెం ముందున తాటికమ్మలు కప్పి ఉంచారు కదా, అదేంటనుకుంటున్నారు? కంసాలతం దగ్గర అతి పవిత్రంగా చేయించి తీసుకొని వచ్చిన కోళ్ళు అనమాట. అవి ఆ బుట్టలో పెట్టి ఉంచారు. వాటినే ఇప్పుడు సముద్రం ఒడ్డుకి తీసుకొని వెళ్ళి శుద్ధి చేసి వాటితోనే పూజనైతే ప్రారంభిస్తారనమాట. చూస్తున్నారు కదా, మా రాయితీ వాళ్ళ జట్టు అంటే మగవాళ్ళంతా కూడా వెళ్ళి స్నానం చేసి సముద్రంలో వాటిని కూడా శుద్ధి చేసి తీసుకొని వచ్చి పూజనైతే ప్రారంభిస్తారు. అగోండి వెళ్తున్నారు చూసారా. మా పెద్దనాన్న మా డాడీ మా బాబాయ్ వాళ్ళకైతే ఈ పండగ ఎలా చేస్తారు, దాని సాంప్రదాయం ఏంటి అన్నది తెలుసు. మా అన్నయ్య మా తమ్ముడు వాళ్ళు ఎవరికి కూడా తెలియదండి. ఎందుకంటే 25 సంవత్సరాల తర్వాత అయితే ఈ పండగనైతే చేస్తున్నారు. ఎప్పుడో నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడైతే మా అమ్మ ఈ పండగ చూసిందట. నేను మళ్ళీ 2 పిల్లలు తల్లిని అయిన తర్వాత మళ్ళీ పండగను చేస్తున్నారు అంటే అర్థం చేసుకోండి ఎన్ని సంవత్సరాల తర్వాత అయితే ఈ పండగను జరుగుతుందో. మా తమ్ముడు వాళ్ళందరికీ కూడా కొత్తే. వాళ్ళకి పంచి కట్టుకొని ములగడం కానీ ఆ కోళ్ళు భుజమే పెట్టుకొని చేయడం కానీ కూడా వాళ్ళందరికీ ఇది కొత్తే. కానీ వాళ్ళు కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, సముద్ర తీరం నడు ఒడ్డున అందరూ మా ఫ్యామిలీ మొత్తం మధ్యలో ఈ పండగనైతే ప్రారంభిస్తున్నారండి. అదిగోండి మట్టిలో నిలువుగా పాతిపెట్టి ఉంచారు కదా, వాటినే కోళ్ళు అంటారనమాట. వాటితోనే ఇప్పుడు సంబరం అంతా కూడా ప్రారంభమవుతుంది. వాటి మధ్యలో నిప్పు వేసి వాటితో ఆడుతారనమాట. కింద కనిపిస్తున్నవన్నీ కూడా చిన్న కూలాలండి. అదిగోండి కనిపిస్తుంది కదా, పెద్దది ఎత్తుగా ఉంది, అది అసలైన దేవుడు అండి, పెద్ద కూలం అన్నమాట. అదే మా అసలైన దేవుడు. ఇప్పుడు వీటన్నిటికీ కూడా పసుపు రాసి బొట్లు పెడతారు. చూస్తున్నారు కదా, దాసులు వారు బుట్టకి కూడా అలంకరిస్తున్నారు, పసుపు రాసి బొట్టు పెడుతున్నారు. పక్కన ఉన్నది మా డాడీ అండి. అలాగే ఆ పెద్ద కోలంతో ఇప్పుడు ఉన్న తమ్ముళ్ళు బాబాయిలు అందరికీ కూడా దాంతోనే బొట్టు పెట్టి
కుంకుమ కూడా పెడతారండి. కుంకుమ అంటే ఇప్పుడు మనమందరం డైలీ యూస్ చేసేది కాదండి. ఇది ఏంటి అంటే తోటమ్మ వారి కుంకుమ అనమాట. మాది పింక్ కలర్‌లో ఉంటుంది బొట్టు. చూస్తున్నారు కదా! పక్కన పెడుతున్నారు. అది పింక్ కలర్‌లో ఉంటుంది. అది బొట్టండి. నేను మా మహాశివరాత్రి సంబరాలు మొదటిసారి చూస్తున్నానండి. నాకే కొత్తగా ఉంది. మా తమ్ముళ్ళు కూడా అలాగే ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. మీ సైడ్ ఎలా చేస్తారన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను చూస్తున్నానే కానీ ప్రతీదీ కూడా అర్థం చేసుకుంటున్నాను. ఎందుకంటే మీతో నేను అది పంచుకోవాలి, షేర్ చేసుకోవాలి. మీకు కూడా అది నేను తెలియజేయాలి. మా సైడ్ ఇలా చేసుకుంటారు అనేది నేనైతే ఎప్పుడూ ఎక్కడ చూడలేదు. మొదటిసారి చూశాను. అలాగే నేను మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చూస్తున్నారు కదా! ఇప్పుడు జనరేషన్‌లో ఎవరండి అలా బొట్లు పెట్టుకున్న వాళ్ళు గానీ, అలా కోలం ఆడినోళ్ళు గానీ, ఎందుకంటే సిగ్గుపడే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. కానీ మా తమ్ముళ్ళు గానీ, మా అన్నయ్యలు గానీ అలా కాదండి. ఇది 25 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. దీన్ని ఇంకా బాగా జరిపించాలి అనే ఒక కోరికతో చూడండి వాళ్ళు ప్రతీదీ కూడా ప్రతి దానికి ఓకే అని సహకరించి నీట్‌గా పండగనైతే జరిపిస్తున్నారండి. చూస్తున్నారు కదా! బొట్లు పెట్టుకొని ఎంత నిండుగా ఉన్నారో. చెప్పిన మాట వింటూ శ్రద్ధగా పండగనైతే చేస్తున్నారండి. అలాగే నాకు నచ్చింది ఏంటి అంటే సముద్రం ఒడ్డున వాటర్ మన కాళ్ళకి తాకుతూ, పోతూ, వెళ్తూ ఉంటుంటే ఆ పండగను జరిపిస్తున్నారు చూడండి. అది ఇంకా బావుంది. ఇక్కడ చూస్తున్నారా మా పెదనాన్న కాళ్ళకైతే కడియాలు తొడుగుతున్నారో చూస్తున్నారు కదా! అది ఎందుకు అంటే దేవుడిని ఎత్తుకునే వాళ్ళకి కడియాలు తొడుగుతారనమాట. మా పెదనాన్నే దేవుడిని ఎత్తుకుంటున్నారు. అదిగోండి చూస్తున్నారు కదా! మా పెదనాన్న దేవుడిని ఎత్తుకుంటున్నారు. దేవుడిని ఎత్తుకోవడం అంటే ఏంటి అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది దేవుడిని ఎత్తుకోవడం. దీన్నే అంటారండి. ఇక్కడి నుంచే సంబరం స్టార్ట్ అవుతుందండి. చూస్తున్నారు కదండీ! మధ్యలో నెమలి పించం పట్టుకొని ఆడుతున్నారు కదా! అతనైతే దాసులు వారండి. ఇప్పుడు ఇక్కడ ఇతను ఏం చేస్తున్నారు అంటే గాలి రప్పిస్తున్నారు అండి. అంటే ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇదేంటి గాలి రప్పించడం ఏంటని కూడా మీరు అనుకోవచ్చు. ఇది మా సాంప్రదాయం అండి. ఇప్పుడు జరుగుతున్న సంబరంలో ఇది కూడా ఒక భాగం అనమాట. చూస్తున్నారు కదా! ఇక్కడ నించున్న వాళ్ళందరూ కూడా కోలాలు ఎత్తుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంటుల్లో చనిపోయే వాళ్ళందరూ వాళ్ళ మీదకొస్తారండి. చూస్తున్నారు కదా! మా బాబాయ్ మీదకి కూడా వచ్చారు. ఇది ఇందులో ఒక భాగమండి. దీన్ని మీరు తప్పుగా అనుకోవద్దు. ఇది ఒక పండగలో ఒక భాగం అన్నమాట. ఈ పండగని ఇలాగే కొనసాగించుకుంటూ ఇంటికి తీసుకొని వెళ్తారండి. రాత్రి అవుతుంది వెళ్ళేసరికి. వెళ్ళిన తరువాత అక్కడ వీళ్ళకి ఆహ్వానం పలుకుతూ మా వాళ్ళంతా ఉంటారండి. చూస్తున్నారు కదా! అక్కడ మా పిన్ని వాళ్ళంతా కూడా దీపాలు పట్టుకొని వాటిని లక్ష్మీదేవి దీపాలంటారండి. వాటిని పట్టుకొని వీళ్ళకి ఆహ్వానం పలుకుతూ తీసుకొని వస్తారండి ఇంటికి. చూస్తున్నారు కదా! అక్కడున్నవాళ్ళు ఫస్ట్‌లో ఉన్నది మా అమ్మ, తర్వాత ఇద్దరు కూడా మా పిన్ని వాళ్ళు. ఇక్కడతో ఫెస్టివల్ అయితే అయిపోలేదండి. ఇప్పటి వరకు జరిగిందంతా సగభాగం మాత్రమేనండి. శనివారం జరిగిన పండగంతా నేను మీకిప్పుడు చూపించాను కదా! మరుసటి రోజు తెల్లవారితే శివరాత్రి, ఆదివారం తెల్లవారుజామున 2 గంటల నుంచి గురపు దేవుని పండగైతే స్టార్ట్ చేస్తారండి. తెల్లవారుజామునే 2:00 నుండే స్టార్ట్ అవుతుందండి. మరుసటి రోజు ఆదివారం అలాగే శివరాత్రి తెల్లవారుజామున 2 గంటలకు మొదలుపెడతారండి గుర్రపు దేవుని పండగ. చూస్తున్నారు కదా! మా నాన్నగారైతే ఆడుతున్నారు. కోలాలు పట్టుకొని అదిగోండి అది సాంప్రదాయం అన్నమాట. మా నాన్న అలాగే పక్కన మా బాబాయి వీళ్ళంతా కూడా ఆడుతున్నారు చూస్తున్నారు కదా! దాసుల వారితో సమానంగానే వాళ్ళు కూడా ఆడాలండి. అది సాంప్రదాయం అన్నట్టు. ఇంతవరకు మీరు ముందు వీడియోలో చూసింది మా పిన్నండి. ఇప్పుడు చూస్తున్నది మా అమ్మ అండ్ మా పిన్ని రెడ్ సారీ కట్టుకున్నవారు మా అమ్మ అండి. నేను మా అమ్మని ఇంతవరకు కూడా ఎప్పుడూ కూడా అలా చూడలేదండి. అంటే ఆ దేవుడిని తలుచుకుంటూ అలాగే ఆ కోలాలు పట్టుకొని ఆడుతున్నప్పుడు ఇంకా అది వేరే ధ్యాసలో ఉండరండి. మొత్తం కూడా ఆ ట్రాన్స్‌లోకి వెళ్ళిపోతారు. నేనైతే మా అమ్మని చూసి షాక్ అయ్యాననమాట. మా అమ్మే
ఆడుతున్నది అని చెప్పేసి నేనే చాలా షాక్ అయ్యాననమాట. తర్వాత అడిగాను నేను మా అమ్మని. నాకైతే ఏం గుర్తులేదమ్మా అని అన్నారు. అంటే అర్థం చేసుకోండి, అది పట్టుకొని ఆడుతున్నప్పుడు వాళ్ళకి అసలు ఏమీ గుర్తు కూడా ఉండదు. నేను తీసిన వీడియోల ద్వారా కానీ వాళ్ళు తీసుకున్న వీడియోల ద్వారా కానీ తెలుస్తుందనమాట. కోలాల సంబరం తరువాత గురప్ దేవునికైతే మేకనైతే మొక్కుకుంటారండి. అలా అని మీరు పొరపడగలరు మేకను ఏమైనా బలిస్తారా అని, అస్సలు కాదండి. ఈ మేకనంట మొక్కిన తరువాత ఎవరికైనా పెంచుకోవడానికి ఇచ్చేస్తారంట. అదేటి పిన్ని అలాగా అనేసి నేను అడిగాను. దానికి వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి అంటే, మొక్కిన తరువాత దాన్ని బలిస్తే ఇంట్లో యజమానులకి ప్రమాదం అంట, అందుకనే దాన్ని బలి ఇవ్వరు. మా నాన్న ఏం చెప్పాడు అంటే, ఈ మేకను కొనడానికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ అక్కడ ఒక మేక ముసలైపోయినది ఉందంట. ఇలాగే సంబరం చేసుకొని ఇచ్చేసారంట. అలాగే దీన్ని కూడా ఇచ్చేస్తారంట. ఇప్పుడు జరిగినదంతా గురప్ దేవుని సంబరం అండి. ఇప్పుడు జరగబోతున్నదైతే లక్ష్మీదేవిని సంబరం అనమాట. తెల్లవారుజామున జరుగుతుంది. చూస్తున్నారు కదా, దీన్నే లక్ష్మీదేవి సంబరం అంటారు. దేవుడింటి దగ్గర లక్ష్మీదేవి సంబరాలు జరుగుతుండగా ఇటుపక్కన జోలక స్నానాలు అయితే చేయిస్తారండి. దీనికి పెళ్లి కాని కన్నిపిల్లలను కూర్చోబెట్టి స్నానం అయితే చేయిస్తారండి. ఇది సాంప్రదాయం అన్నట్టు. చేయించిన వాటర్ కూడా మురికి కాలాల్లోకి పోకుండా దీనికంటూ ఒక గుంటని తవ్వి ఆ గుంటలోకి మాత్రమే పోయేలాగా అయితే చేస్తారండి. చూస్తున్నారు కదండి, మా ఇద్దరు చెల్లెల్ని అలాగే తమ్ముడిని కూర్చోబెట్టి వాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి జోలక స్నానాలు అయితే చేయిస్తారు. దీని తర్వాత కార్యక్రమం వాళ్ళకి ఎర్రంచు తెల్ల చీర కట్టి వాళ్ళని ముస్తాబు చేసి మా దొడ్డ వాళ్ళకి బొట్టు పెట్టి గంధం పూసి దేవుడి గదిలోనైతే కూర్చోబెట్టి తాంబూలం అయితే ఇచ్చుకుంటారండి. తాంబూలానికి కట్టు పొంగలి పొంగడం అలాగే అరటిపళ్ళు పువ్వు కూడా పెట్టి తాంబూలం అయితే ఇస్తారండి. ముగ్గురికి విడివిడిగా 3 తాంబూలాలను అయితే ఇస్తారండి. ఇస్తున్నవారైతే మా బాప్ప, అంటే మా డాడీ వాళ్ళ అక్క అనమాట. ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ చూసొచ్చారనమాట. అందుకే ఆవిడ చేతనే ఇప్పిస్తున్నారు. అలాగే చూస్తున్నారు కదా, తాంబూలాలు ముగ్గురికి విడివిడిగా 3 తాంబూలాన్ని అయితే ఇచ్చారండి. ఇదండి ఈ వీడియో. చూసారు కదండి, ఇది మా రాయితవారు మహాశివరాత్రి సంబరాలు అనమాట. మీ అందరికీ ఈ వీడియో అయితే నేను నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా మర్చిపోకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ ధనలక్ష్మి. బాయ్.